హాయ్ అండి. హాయ్. వెన్నెల డోలికలా పున్నమి జాబెలి పాపవై కన్నుల నూగవే చల్లగా రావినిదురాయిగా కన్నుల నూగవే చల్లగా రావి నిదురాయిగా మెల్ల మెల్లగా చల్ల చల్లగా రావే నిదురా హాయిగా. అదండి సినిమా పాట. ఏంటబ్బా ఈవిడ డుమ్మా కొట్టేసింది, 4-5 రోజుల నుంచి కనిపించటం లేదు, వినిపించటం లేదు, ఏంటి సంగతి, ఏమైపోయిందబ్బా, ఆరోగ్యం బాగుందా అని కూడా భయపడి ఉంటారు. నాకు తెలుసు, నాకు బాగా తెలుసు మీ సంగతి. ఆరోగ్యం శుభ్రంగా ఉంది, బ్రహ్మాండంగా ఉన్నాను, ఉక్కులాగా ఉన్నాను. కాకపోతే ఏంటంటే చాలా ముఖ్యమైన పనుల మీద బిజీగా ఉన్నాను, అంతే, అంతకంటే ఏం లేదు. ఏదన్నా ఇంట్లో ఉన్నట్లయితే ఏదన్నా ఇంట్లో ఏదన్నా పనులు అటు ఇటుగా చేసుకుని ఏదో వీడియోలు చేసేదాన్ని. కానీ ఏంటంటే చాలా అన్అవాయిడబుల్ సర్కమ్స్టాన్సెస్లో నేను అసలు ఒక్క వీడియో కూడా చేయలేకపోయాను, ఏమనుకోకండి. ఇంకా నుంచి ఏంటంటే రేపటి నుంచి అబ్బో ఇంకా మీరు విసుక్కిపోయేలాంటి వీడియోలు చేసుకుందాం, మాట్లాడుకుందాం. రకరకాల ఈ 4-5 రోజుల్లో చాలా విచిత్రాలు చాలా జరిగినాయండి. రాజకీయ పరంగా కావచ్చు, లేకపోతే సామాజిక పరంగా కావచ్చు, ఇంకొక పరంగా కావచ్చు, సినిమాల పరంగా కావచ్చు, సినిమాలు రాజకీయాలు రెండు కలిసిన పరంగా కావచ్చు, లేకపోతే ఒట్టి సినిమాలుగా కావచ్చు, రకరకాలవి మనం అన్నీ కూడాను చాలా అన్నీ కవర్ చేసేసుకుందామండి రేపటి నుంచి. కొంచెం ఒక్కరోజు ఈరోజు మాత్రం నాకు కొంచెం నన్ను ఇలాగూ ఈ ఈ వీడియోతో సరిపుచ్చుకొనివ్వండి. రేపటి నుంచి అన్నీ బ్రహ్మాండంగా చేస్తాను. సో అదండి సంగతి. కాబట్టి ఏంటంటే మీరు ఏమీ చింతపడనవలసిన అవసరం లేదు, చింతపడాల్సిన అవసరం లేదు, చింతించాల్సిన అవసరం లేదు. నేను శుభ్రంగా ఉన్నాను. ఐఎమ్ వెరీ వెరీ మచ్ ఫైన్. ఏంటంటే ఈ ఒకటే నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే రేపటి నుంచి రెగ్యులర్గా చేసుకుందాం. ఇంకోటి ఏంటంటే మీరు ఏమన్నా ఫీల్ అయిపోతారేమో, ఏంటబ్బా ఈవిడ డుమ్మా కొట్టింది, నేను డుమ్మా కొట్టినందుకు మాత్రం క్షమించమని అడుగుతున్నాను మనస్ఫూర్తిగా. నా తమ్ముళ్ళని చెల్లెళ్ళని అందరూ కూడాను, తమ్ముళ్ళు నా కొడుకులు కూతుర్లు వాళ్ళందరినీ కూడాను నేను చాలా రకరకాల మనుషులందరినీ కూడాను నేను ప్రాధేయపడి నేను అడుగుతున్నాను, నన్ను క్షమించండి అని. సో రేపటి నుంచి మామూలుగా చక్కగా వీడియోలు చేసేసుకుందాము. సో రెగ్యులర్గా చేసేసుకుందాం. ఇంకా చక్కటి వీడియోలు చక్కగా మామూలు యథాప్రకారం చేసుకుందాం. సో అంతవరకు మంచిగా హ్యాపీగా ఉండండి. నేను ఎందుకు పాడాను అంటే ఆ పాట చాలా అలసిపోయి ఉన్నాను. రావే నిద్ర హాయిగా అని ఒక రకమైన అంటే ఏంటంటే నిద్ర రావాల్సిన అవసరం లేదు, కానీ రెస్ట్ తీసుకోవాలి అనుకున్నాను. ఎందుకంటే 4-5 రోజులు చాలా విపరీతమైన బిజీగా ఉండి మైండ్ అంతా కూడాను ముక్కలైపోయిందనమాట. కాబట్టి ఏంటంటే అంతా కూడాను బాగుంది, హ్యాపీగా ఉంది. సో నేను చాలా ఇప్పుడు ఏంటంటే 11th క్లౌడ్లో ఉన్నాను. కాబట్టి ఇప్పుడు నేను ఏ విషయాలు కూడా రాజకీయాలుగా కానీ ఏ విషయాలు కానీ మాట్లాడే పరిస్థితుల్లో లేననమాట. నేను అంత హ్యాపీగా ఉన్నాను అనమాట. పర్సనల్గా అది నా వ్యక్తిగతం అనుకోండి. కానీ మనుషులన్న తర్వాత రకరకాల సమస్యలు వచ్చు, రకరకాల ఇన్సిడెంట్స్, రకరకాల విషయాల్లో వాళ్ళు బిజీగా ఉంటారు. నేను కూడా నా విషయాల్లో కొంచెం చాలా బిజీగా ఉన్నాను, సీరియస్గా. ఇంకా వేరే ఏ విషయం కూడా మాట్లాడాల్సింది ఆలోచించేంత వ్యవధి నాకు లేకపోయింది. సో అదండి సంగతి. కాబట్టి డుమ్మా కొట్టాను, క్షమించండి, ఏమనుకోకండి. రేపటి నుంచి మామూలుగా చక్కటి మంచి వీడియోలు చేసుకుందాం. అంటిల్ దెన్ బై అండి, లవ్ యూ ఆల్, బై, గుడ్ నైట్.